హలో నమస్తే అండి. చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. బ్యాలు నానబెట్టుకోవాలా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడుక్కోవాలా. అలా కడుక్కొని తక్కువ వాటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కడిగి చూపిస్తాను చూడండి. కడిగిన తర్వాత తక్కువ వాటర్ ఉండాలా. తక్కువ వాటర్ ఉన్నాయా, ఇప్పుడు మనం దాంట్లో పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగానే చుక్కకూరను బాగా నీళ్ళలో కడుక్కోవాలి. కడుక్కొని ఒక బొర్రల గిన్నెలో వేసుకోవాలి. ఆ వాటర్లో దిగిపోతుంది. అప్పుడు మనం ఆ చుక్కకూరను ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకున్న దాంట్లో చుక్కకూరను పెట్టాలి. తర్వాత దాంట్లో పసుపు, కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత చుక్కకూరను పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ 3 విజిల్స్ ఇప్పించుకోవాలి. తర్వాత విజిల్ పోయిన తర్వాత అలా ఉంటుందన్నమాట. కొంచెం మనం ఉప్పు వేసుకొని వెనుపుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నాము, వెనుపుకోవాలి. ఉప్పు తీసుకొని వెనుపుకోవాలి. తర్వాత పోపు నూనె వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఇప్పుడు నూనె హీట్ అయింది. దీంట్లో పోపు గింజలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, పోపు అయింది. ఇప్పుడు ఇన్ని వేసేసుకున్నాక ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు పోపు అయిందన్నమాట. ఇప్పుడు పప్పులో వేసుకోవాలి. పప్పు రెడీ. పప్పు అంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్నాక రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.